హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం ఆరోగ్య ఆహార అలవాట్లపైన ఒక న్యూట్రిషన్ అట్లాస్ను విడుదల చేసింది NIN, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. దీనిని రాష్ట్రాల వారీగా డేటాను రూపొందించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజల ఆహార అలవాట్లు, వారి ఆరోగ్య పరిస్థితులపైన తాజా సమగ్ర సమాచారాన్ని ICMR, NIN, భారతీయ వైద్య పరిశోధన మండలి, జాతీయ పోషకాహార సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన ఆహారం, చేయాల్సిన వ్యాయామాలు, ఆడాల్సిన క్రీడలకు సంబంధించిన సమాచారాన్ని www.nutritionindia.in అనే వెబ్సైట్లో పొందుపరిచింది. బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది నమోదు అయింది. రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉంది. వర్షాలు ఓ మోస్తరుగా కురుస్తాయని అంచనా వేస్తుంది. శని, ఆదివారాల్లో రాష్ట్రాల్లో 15 జిల్లాలకు పైగా బలమైన గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఊరూరా మీ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని మహిళా స్వయం సహాయక సంఘాలకు మంజూరు చేసింది. ఆపరేటర్లుగా ఇంటర్ చదివిన సభ్యురాళ్ల ఎంపిక, ఒక్కో కేంద్రానికి 2.50 లక్షల రుణం అనేది గ్రాంట్ చేయడానికి ఉంది. దీనికి నెల రోజులు శిక్షణ అందిస్తారు. దీంట్లో కేంద్ర ఏర్పాటుకు 2,50,000 రుణాన్ని స్త్రీనిధి ద్వారా పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ మంజూరు చేస్తుంది. వీటితో ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో పేర్కొన్న కంపెనీ నుంచి కంప్యూటర్లు, ప్రింటర్లు, GPS, బయోమెట్రిక్ పరికరాలు, కెమెరా, ప్రారంభం ఇంటర్నెట్ కనెక్షన్తో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. నెల రోజులు వీళ్ళ ఆపరేటర్లకు శిక్షణ ఇస్తారు. ఆగస్టు 15 నాటికి వాటిని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలను ఈ నెల 27 నుంచి ప్రోరోగు చేస్తూ ఇన్ఛార్జి గవర్నర్గా ఉన్న తెలంగాణకి CP రాధాకృష్ణన్ ఆదేశాలు జారీ చేశారు. చివరిగా శాసనసభ సమావేశాలు ఈ ఏడాది ఫిబ్రవరి 8న నిర్వహించారు. కోరమండల్ ఇంటర్నేషనల్ నుంచి సరికొత్త కాంప్లెక్స్ ఎరువును విడుదల చేశారు. ఇందులో 16% నత్రజని, 20% భాస్వరం, 12% సల్ఫర్కు తోడు అదనంగా 0.6% మెగ్నీషియం ఉన్నాయి. మేలో కీలక రంగాల వృద్ధికి 6.3% మేర వృద్ధి నమోదైందని, విద్యుత్తు, బొగ్గు, సహజ వాయువు రంగాలు రాణించడం ఇందుకు ఉపకరించిందని, ఏప్రిల్లో ఈ 8 రంగాల ఉత్పత్తికి 6.7% మేర పెరిగింది. కేంద్రం అప్పులు 171.78 లక్షల కోట్లు అని ఆర్థిక శాఖ విడుదల చేసిన నివేదిక. దీంట్లో చివర్లోని 166.14 కోట్లతో పోలిస్తే ఇప్పుడు 171.78 లక్షల కోట్లకు పెరగడం, ఇది టోటల్గా 3.4% అధికమని ఆర్థిక శాఖ తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో వరద బీభత్సము, ఎయిర్పోర్ట్లో పైకప్పు కూలి, టాక్సీ డ్రైవర్ దుర్మరణం, విద్యుద్ఘాతంతో ఒకరు నీట మునిగి 3 మరణించారు. 88 ఏళ్ల తర్వాత ఇది అత్యధిక వర్షపాతం ఢిల్లీలో నమోదైంది. గతంలో 1936 జూన్ 24న ఢిల్లీలో 235.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక 88 ఏళ్ల తర్వాత శుక్రవారం నమోదైందే జూన్ నెలలో మళ్ళీ అత్యధిక వర్షపాతం కావడం గమనార్హం. హేమంత్ సోరెన్ దోషి అని నమ్మటానికి ఆధారాలు లేక, ఈడీ వాదనలో బలం లేక జార్ఖండ్ మాజీ సీఎంకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. స్మార్ట్ ఫోన్ బుజ్జగింపులు పిల్లలకు అనర్థదాయకమని, దీనికి సంబంధించి డిజిటల్ సాధనాలు తల్లిదండ్రులు ఇస్తుంటారని, దీనికి సంబంధించి ఆ పిల్లలు పెద్దయ్యాక భావోద్వేగాలు నియంత్రణలో ఉంచుకునే సామర్థ్యాన్ని కోల్పోతారని కెనడా శాస్త్రవేత్తలు పరిశోధనలో వెల్లడైంది. దీంతో డిజిటల్ సాధనాల్లో బుజ్జగింపుకు లోనయ్యే చిన్నారులో కోపం, చికాకు,
నియంత్రణ నైపుణ్యాలు చాలా తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. ఇటీవల ప్రశ్నాపత్రాల లీకేజీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జాతీయ పరీక్షల సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇటీవల రద్దు చేసిన పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు శుక్రవారం కొత్త తేదీలను ప్రకటించింది. జూలై 10న నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ పరీక్షను, జూలై 25 నుంచి 27 తేదీల్లో సిఎస్ఐఆర్ యూజీసీ నెట్, ఆగస్టు 21 సెప్టెంబర్ 4 తేదీల మధ్యలో యూజీసీ నెట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. అణు సామర్థ్య స్వల్ప మధ్యశ్రేణి క్షిపణులను తయారు చేస్తామని అమెరికాకు పుతిన్ హెచ్చరిక జారీ చేశాడు. 1987లో అమెరికా, రష్యా మధ్య ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫ్లోరెన్స్ ఒప్పందం అనేది కుదిరింది. 2019లో ఆ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా విక్రమ్ మిస్రీ నియమితులయ్యారు. 59 సంవత్సరాల వ్యక్తి. ఇతను నూతన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ ఐఎఫ్ఎస్కి చెందిన 1989 బ్యాచ్కి చెందిన ఈ సీనియర్ అధికారి చైనా వ్యవహారాలలో నిష్ణాతుడు. ప్రాథమిక గణిత ప్రశ్నలపైన 80% మంది ఉపాధ్యాయుల్లో తడబాటు ఈఐ అధ్యయనంలో వెల్లడైంది. భారత్తో పాటు మధ్యప్రాచ్య దేశాల్లో గణిత ఉపాధ్యాయుల్లో దాదాపుగా 80% మందికి నిష్పత్తి, అనుపాత, తార్కిక, బీజగణితము, ఎస్టిమేటెడ్, లాజికల్ రీజనింగ్ వంటి ప్రాథమిక భావనలో తడబడుతున్నారని ఓ అధ్యయనం తెలిపింది. గణిత ఉపాధ్యాయుల్లో విషయ పరిజ్ఞానము, ప్రాథమిక మధ్య స్థాయి గణిత భావనలపైన అపోహలు విశ్లేషణ పేరుతో ప్రముఖ ఎడ్టెక్ కంపెనీ ఈఐ అధ్యయనం చేసింది. 500 కోట్ల మందిపైన తీవ్రమైన వేడి ప్రభావం ఉందండి. అందులో భారతీయులు 61.9 కోట్ల మంది ఉన్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీంతో జూన్ 16 నుంచి 24 తేదీల మధ్య ప్రపంచ జనాభాలో 60% మంది అధిక వేడిమిని భరించారని, భారత్లో ఈసారి అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులు వల్ల 40,000 మందికి పైగా వడదెబ్బలు కేసులు, 100కు పైగా మరణాలు నమోదయ్యాయని ఈ నివేదికలో తెలిపింది. చంద్రుడి అవతలి భాగం నుంచి భూమికి తీసుకొచ్చిన ఏవైతే ఉన్నాయో చాంగే 6 తెచ్చిన చందమామ నమూనాలు 2 కిలోల వరకు ఉండొచ్చని ఖచ్చితంగా తెలిపారు. వీటిని శోధించడం ద్వారా జాబిల్లి ఆవిర్భావ తీరుపైన మరిన్ని అవగాహన పెంచుకోవాలని చైనా అంతరిక్ష సంస్థ సిఎన్ఎస్ఏ తెలిపింది. ఈ వ్యోమనౌక 1935.3 గ్రాముల మేర నమూనాలను తెచ్చినట్లు ప్రాథమిక పరిశీలనలో తేలింది. గతంలో తెచ్చిన చందమామ శాంపిళ్లతో పోలిస్తూ తాజాగా తెచ్చిన మట్టి ఒకంత అధిక సాంద్రతను కలిగి ఉందని, అందులో మట్టి ముద్దలు కూడా ఉన్నాయని పేర్కొంది. తొలుత ఈ నమూనాలను భద్రపరచడం, ప్రాసెసింగ్ వంటివి చేస్తామని, ఆ తర్వాత శాస్త్రీయ పరిశోధనకు పని మొదలవుతుందని తెలిపారు. యునెస్కో ఒక నివేదికను ఇచ్చింది. 21% మంది క్రీడాకారుణులు లైంగిక వేధింపులకు గురవుతున్నారని, దీంట్లో ఇతరులు తమ నుంచి తమకు లైంగిక వేధింపులు ఎదురైనట్టు, వీటి గురించి బయటకు చెప్పలేక ఆటలకు దూరమైన వారు ఉన్నారు. వేధింపులకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడుతున్న వారి వల్లే ఈ విషయాలు వెలుగులోకి వస్తున్నాయని యునెస్కో తెలిపింది. 18వ లోక్సభ స్పీకర్గా ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా జూన్ 26, 2024న మరోసారి ఎన్నికయ్యారు. ఈయన ప్రస్తుతం రాజస్థాన్లోని కోటా స్థానం నుంచి భాజపా తరపున ఎంపీగా గెలిచారు. ఈ పదవికి ఎన్నిక జరగటం 48 ఏళ్లలో ఇదే తొలిసారి. ముజువానీ పద్ధతిలో ఓం బిర్లా తన ప్రత్యర్థి, విపక్ష కూటమి అభ్యర్థి, కేరళ ఎంపీ అయిన కె సురేష్ పైన విజయం సాధించారు. 17వ లోక్సభ కాలంలో 2019 నుంచి 2024 మధ్యలో ఓం బిర్లా స్పీకర్గా తొలిసారి పనిచేశారు. ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత పురుషుల హాకీ జట్టుకు హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యం వహించనున్నారు. 2024 జూలైలో ప్రారంభం కానున్న ఒలింపిక్స్ కోసం 16 మంది ఆటగాళ్లతో భారత జట్టుకు హాకీ ఇండియా 2024 జూన్ 26న ప్రకటించింది. హార్దిక్ సింగ్కు వైస్ కెప్టెన్గా ఎంపిక చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక కూటమి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటోకు సెక్రటరీ జనరల్గా డచ్ ప్రధాని మార్క్ రుటే
2024 జూన్ 26న నియమితులయ్యారు. బ్రసెల్స్, మనకు నాటో కార్యాలయం ఉంది బ్రసెల్స్లో. ఈ బ్రసెల్స్లోని ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో మార్క్ రుట్టే నియామకాన్ని నాటో రాయబారులు ఆమోదించారు. రాడార్ సిగ్నళ్లకు అందకుండా ఉండడంతో రక్షణ వ్యవస్థల చుట్టూ మైక్రోవేవ్ కవచంలా పనిచేసే సాంకేతికతను రక్షణ పరిశోధక అభివృద్ధి సంస్థ DRDO 2024 జూన్ 26న భారతీయ నౌకాదళానికి అందజేసింది. మధ్య శ్రేణి మైక్రోవేవ్ ఆబ్స్క్యూరెంట్ చాప్ రాకెట్ MRMOCR అనే ఈ వ్యవస్థను DRDO జోధ్పూర్ యూనిట్ రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం అధిపతిగా మహేష్ చంద్ర లడ్డా నియమితులయ్యారు. ఇతను 1998 బ్యాచ్ IPS అధికారి. గ్రేహౌండ్స్లో ఆస్టాల్ట్ కమాండర్గా మొట్టమొదట ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన మహేష్ చంద్ర లడ్డా ఆ తర్వాత చింతపల్లి ASPగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆపరేషన్స్ విభాగంలో పనిచేశారు. విజయవాడ నగర జాయింట్ పోలీస్ కమిషనర్గా చేశారు. 2019 నుంచి 20 మధ్య AP పర్సనల్ విభాగం IGగా కూడా పనిచేశారు. స్పోర్ట్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. T20 వరల్డ్ కప్ అనేది ఫైనల్కి చేరింది. ఈరోజు దక్షిణాఫ్రికా వర్సెస్ ఇండియా మ్యాచ్ అనేది రాత్రి 8 గంటల నుంచి జరుగుతుంది. ఈ మ్యాచ్కి సంబంధించిన హైలైట్స్ చూసినట్టయితే టోర్నీలో హర్షదీప్ వికెట్లు మొత్తము 15, తుది పోరులో ముగ్గురికి అవుట్ చేస్తే ఫారూఖీ 117కు దాటి అత్యధిక వికెట్లు వీరుడయ్యాడు. ఈ ప్రపంచ కప్లో రోహిత్ పరుగులు 248, ఫైనల్లో 34 పరుగులు చేస్తే గుర్బాజ్ 281ని అధిగమించి టాప్ స్కోరర్ అవుతారు. ఇక నేడు ఫైనల్లో దక్షిణాఫ్రికాతో T20 వరల్డ్ కప్ అనేది ఆడుతుంది. దీంట్లో T20 ప్రపంచ కప్లో దక్షిణాఫ్రికాతో ఆడిన 6 మ్యాచ్ల్లో భారత్ విజయాలు 4 సొంతం అయ్యాయి. ప్రత్యర్థి 2 మ్యాచ్ల్లో గెలిచింది. దక్షిణాఫ్రికా T20 ప్రపంచ కప్లో భారత్ ఫైనల్లో ఆడటం ఇది మూడోసారి. 2007లో తొలి కప్పుకు టైటిల్ గెలిచిన భారత్ 2014లో ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడిపోయింది. దక్షిణాఫ్రికా వన్డేల్లో అయినా T20లో అయినా ఫైనల్ ఆడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు షెఫాలి డబుల్ సెంచరీ చేసింది. శతకంతో సత్తా చాటిన స్మృతి మందన 149, ఒక్క రోజే 525 పరుగులను జోడించారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచే విధంగా ఏమా బ్యాటింగ్, దక్షిణాఫ్రికా బౌలర్లు గల్లీ క్రికెటర్లా మారారు. ఈ ఇన్నింగ్స్లో షెఫాలి కొట్టిన సిక్సర్స్ 8. మహిళల టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్లో మరే బ్యాటర్ కూడా 2 కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టలేదు. కానీ షెఫాలి ఏకంగా 8 సిక్స్లు కొట్టి ఈ మ్యాచ్లో రికార్డును నమోదు చేసింది. ఇక టెస్టుల్లో ద్విశతకం చేసిన భారత అమ్మాయిలో షెఫాలి స్థానం 2వ స్థానం. గతంలో మిథాలీ రాజ్ 2002లో ఇంగ్లాండ్ పైన 214 స్కోర్ చేసి ముందుంది. డబుల్ సెంచరీకి షెఫాలి ఆడిన బంతులు 194. మహిళల టెస్టుల్లో అత్యంత వేగంగా ద్విశతకం సాధించిన బ్యాటర్గా అనబెల్ సదర్లాండ్ 248 స్కోరుతో రికార్డును తిరగరాసింది. 113 బంతుల్లోనే సెంచరీ చేసిన షెఫాలి వేగవంతమైన శతకం రికార్డును 1984 బ్రిటన్ 137 బంతులతో ఈ రికార్డును తుడిచేసింది. దక్షిణాఫ్రికాతో టెస్టులో తొలి రోజు భారత్ చేసిన స్కోరులో టెస్టు క్రికెట్ ఈ స్కోరు 525. పురుషులతో కలిపి చరిత్రలో మొదటి రోజు అత్యధిక పరుగులు చేసిన జట్టుగా భారత మహిళల జట్టు నిలిచింది. 89 ఏళ్ల 1935లో న్యూజిలాండ్పై ఇంగ్లాండ్ 431 2 వికెట్లు ఉన్న పాత రికార్డును ఈ రికార్డు 525 స్కోరుతో రికార్డు బద్దలైంది. సెర్బియా ఆటగాడు నొవాక్ జోకోవిచ్ పేరును నిర్వాహకులు వింబుల్టన్ టోర్నీ డ్రాలో చేర్చారు. ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్స్లో నుంచి గాయంతో వైదొలిగిన 37 ఏళ్ల జోకో పూర్తిగా కోలుకున్నాడా అన్న దానిపైన స్పష్టత లేదు. ఇక అతడు మోకాలుతో శస్త్రచికిత్స చేయించుకున్న నెలన్నరే అయింది. కాబట్టి ఇతన్ని జూలై 1న ఆరంభమయ్యే వింబుల్డన్లో అతడు బరిలో దిగేది అనుమానం అన్నట్టు వెల్లడించారు.
ఇవి జూన్ 29, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.